హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి క్రాస్ లాగా కటింగ్ స్టిచ్చింగ్ అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఈజీ మెథడ్ ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. 6 పీసుల కటింగ్ అనమాట. 6 పార్ట్స్ వస్తాయి. ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని తీసేసేయండి. ఇలా ఫోల్డింగ్ తీసేసిన తర్వాత మనకి లంగా కోసం పట్టీ కావాలి కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పొడవు ఒక సైడ్ కూడా తీసేసుకోవచ్చు, లేదంటే రెండు వైపులు కూడా తీసేసుకోవచ్చు. మనం ఒకటేసారి ఇలా కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇది మీ ఇష్టం. పట్టి కోసం అయితే ఇలా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఒకవైపు మాత్రమే తీస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు చూసేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది క్లాత్ వచ్చేసి. ఈ క్లాత్ని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. వీడియో చూపించినట్టుగా కట్ చేసేయాలి. మా 1000కి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్స్ అయితే. కంప్లీట్ చేయండి, ఓకేనా. చూడండి, ఒక 4 ఇంచెస్ అయితే కావాలన్నమాట. ఫోల్డింగ్ చేస్తే మనకి 2 ఇంచెస్ అయితే వస్తుంది కదా పట్టి కోసం. అది ఒక 4 ఇంచెస్ అయితే తీసేసుకోవాలి. టోటల్కి వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. మార్చ్ చేస్తాను కదా, ఇలా మార్చ్ చేసుకున్న తర్వాత సీజర్ తీసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇది పట్టి కోసం అనమాట, ఓకేనా. ఇంకో పట్టిని కట్ చేసుకోవాలి. పార్ట్ ఇలా కడేసుకోవాలి. ఇలా కడేసిన తర్వాత చూడండి, మనం నడుము ఎంత ఉందో అంత చేసేసుకోవాలి. 42 అయితే ఉందన్నమాట. 42 ఇంచెస్ ఉంది కదా, 42 ఇంచెస్ అంటే ఒక 43 లేదా 42.5 అయితే కడేసుకోండి. ఒక ½ ఇంచ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఎందుకంటే జాయింట్ ఉంటాయి కదా, ఆ జాయింట్ కోసం అయితే ఎక్స్ట్రా అయితే కట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు 4 లేయర్ వచ్చి ఫోల్డింగ్ చేసేసాం కదా, ఇలాగైతే ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. వీళ్ళు చూపిస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, 4 లేయర్ వచ్చే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కోర్ అనేది ఆపోజిట్ వచ్చే విధంగా, అలాగే ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అనేది తీసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత టేప్ తీసేసుకోవాలి. టేప్ తీసేసుకొని మనకి పొడవు ఎంత ఉంది, 37 అయితే ఉందన్నమాట. 37 అంటే మాది 2 ఇంచులు అయితే పట్టు అయితే వస్తుంది కదా. ఇప్పుడు కింది వైపు ఇది లంగా వచ్చేసి ఎంత కావాలి, కింది పార్ట్కి 35 ఇంచులు. 35 ఇంచులు అయితే ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఓకేనా. ఒక 35.5 అయితే పెట్టేసుకోవాలన్నమాట, ఓకేనా. పట్టి లోపలికి ఒక ½ ఇంచ్ వెళ్తుంది. ఇక్కడ పట్టి కోసం కింద ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా, ఒక ½ ఇంచ్ అనేది, అదే ఒక ½ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట లోపలికి, ఓకేనా. పెట్టేసుకోవాలి. లేదంటే మీరు 36 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు, ఓకేనా. ఏం కాదు, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుందాం మనం. 36 ఇంచులు అయితే పెట్టేసుకుందాం, ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మార్చేసుకుందాం కదా, మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్ని మనం స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాం కదా, అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను, ఓకేనా. ఎలాంటి వీడియోస్ అయితే కావాలో మీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గురించి, ఓకేనా. నాకైతే కామెంట్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేస్తాను, ఓకేనా. చూడండి, కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసిన తర్వాత మనం క్రాస్గా అయితే ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట, ఓకేనా. ఇది క్రాస్ లంగా కాబట్టి మనం క్రాస్గా అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి, ఓకేనా. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం టేప్ తీసేసుకోవాలి. టేప్ తీసేసుకొని చూడండి, 6 భాగాల్లో మనకి ఎంత వస్తుందో మనం నడుములో అంతా మనం ఇక్కడ పార్ట్ దగ్గర పెట్టేసుకొని చూసేసుకోవాలి. 5.5 అయితే వచ్చిందనమాట. 6 భాగాలు చేస్తే 5.5 వచ్చింది. 5.5 దగ్గర మార్చేసుకోవాలంటే 5 వస్తే 5.5 అంటే ఒక ½ ఇంచ్ అంటే ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు కింది వైపు కూడా సేమ్ అదే విధంగా ఈ సైడ్ ఉన్న పార్ట్, కింద ఉన్న పార్ట్ కరెక్ట్ రావాలన్నమాట, ఓకేనా. చూడండి, కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం జరుపుతున్న క్లాత్ని ఇలా జరిపి చూసేసుకోవాలి. చూడండి, కరెక్ట్ వచ్చింది కదా. కింది వైపు పై వైపు 2 కరెక్ట్గా సరి సమానంగా ఉండాలన్నమాట, ఓకేనా. కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని తీసేసి ఇప్పుడు బాగా రఫ్ చేయండి. కొంచెం ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా కూర్చుంటుంది, మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది అనమాట, ఓకేనా. కట్ చేసేయాలి. చూసారు కదా, ఇక్కడ లాస్ట్లో ఇలా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ పార్ట్స్ని ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. ఈ సెంటర్ వస్తుంది అనమాట. ఈ పార్ట్స్ వచ్చేసి ఇక్కడ కింద జాయింట్ అనేది ఉంటుంది. ఆ జాయింట్ని మనం ఓపెన్ చేసేయాలన్నమాట. సీజర్ తీసేసుకోండి, ఓకేనా. వీడియో చూపిస్తాను కదా, ఈ విధంగా కట్ చేయాలన్నమాట, ఓకేనా.
ఇప్పుడు ఇంకా మిగతా ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. జాయింట్ వచ్చేసి ఆ జాయింట్ని కూడా కట్ చేసేయాలి. పై వైపు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా ఇలా చూడండి. ఇలాగా ఇక్కడ పై వైపు అయితే ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి సైడ్కి వస్తాయి అన్నమాట పార్ట్స్ వచ్చేసి. అందుకే సైడ్కి ఉన్న పార్ట్స్కి మనకి జాయింట్ అనేది పై వైపు అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా, ఓపెన్ చేసేసుకున్నాం కదా ఇలాగా. ఓకేనా, కటింగ్ చేసుకున్న కదా స్టిచ్చింగ్లోకి వెళ్ళేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం సెంటర్ పార్ట్ తీసేసుకోవాలి. వెడల్పుగా ఉన్న పార్ట్ తీసేసుకోవాలన్నమాట. అక్కడ సెంటర్ పార్ట్ అంటే ఇక్కడ తీసేసుకున్న తర్వాత సైడ్కి ఉన్న పార్ట్ ఉంది కదా, ఈ విధంగా ఇప్పుడు వేసుకోవాలి. అంటే కోర్ ఉన్నది సైడ్కి వచ్చే విధంగా ఉండాలి. ఇలాగ క్రాస్కి ఉంటుంది కదా, అది ఇక్కడ సెంటర్ పార్ట్ దగ్గర మనం పార్ట్ పెట్టేసి సైడ్ పార్ట్ పెట్టేసి కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, క్రాస్ ఉన్న సైడ్ క్రాస్కి పెట్టేసి కుట్ట అనేది వేయాలి. మీకు కన్ఫ్యూజ్ ఉండదు కదా, కన్ఫ్యూజ్ ఉండకూడదు అనేసి చెప్తున్నాను అనమాట. ఇది చూడండి, వీడియోలు చూపిస్తాను కదా వీడియో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మీకే క్రాస్కున్న సైడ్ మాత్రమే మనకి కుట్ట అనేది వస్తుంది. ఇక్కడ సైడ్కి ఉన్న కూర ఉంది కదా, కూర అనేది సైడ్కి వచ్చే విధంగా అయితే పార్ట్ పెట్టేసి కుట్ట అనేది వేసేసేయాలి. ఒక కుట్ట అనేది వేసేసాను కదా, వేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకో కుట్ట అనేది వేసేసేయాలి. ఓకేనా, ఇలాగా 2 కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కూడా పార్ట్ ఉంది కదా, ఇంకో సైడ్ పార్ట్ చిన్న పార్ట్ని కుట్ట అనేది వేసేసేయాలి. చిన్న పార్ట్కి 2 కుట్లు అనేది వేయాలి. ఓకేనా, చూడండి, క్రాస్ ఉన్న సైడ్ మాత్రమే కుట్ట అనేది వేసేసేయాలి. ఓకేనా, ఇలాగా చూసారు కదా, ఇలాగైతే జాయింట్ చేసుకోవాలి మనము పార్ట్స్ని. సెంటర్లో వెడల్పు ఉన్న పార్ట్స్, చిన్న పార్ట్స్ సైడ్కి వచ్చే విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి, యాస్టీస్గా ఇంకో పార్ట్ని జాయింట్ చేసుకున్నాను కదా, జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోర్ ఉంది కదా, సైడ్ కోర్ ఉన్న సైడ్ మనం జాయింట్ చేయాలన్నమాట. చేసి సెంటర్లో వచ్చేస్తుంది మనకి జాయింట్ వచ్చేసి. ఓకేనా, ఇలాగా కోర్ వచ్చే విధంగా సైడ్కి వచ్చేలాగా మనం కుట్ట అనేది వేసేసేయాలి. ఓకేనా, ఇలా పెట్టుకొని క్లాత్ని ఎక్కువ లాగకుండా నార్మల్గా పట్టుకోండి. ఓకేనా, కరెక్ట్ వస్తుంది మనకి, హెచ్చు తగలు ఏం రాదు. కరెక్ట్ పట్టుకొని కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలాగ ఒక కుట్ట వేసేసాం కదా, ఇప్పుడు ఇంకొక కుట్ట అనేది వేసేసేయాలి. ప్రతిదానికి రెండు కుట్లు అనేది వేయండి. ఓకేనా, కుట్ట అనేది పోదు త్వరగా మనకి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలామందికి అయితే షేర్ అవుతుంది వీడియో వచ్చేసి. ఇప్పుడు లాస్ట్లో థ్రెడ్ని కట్ చేసిన తర్వాత అన్ని పార్ట్స్ని జాయింట్ చేసుకున్నాం కదా, 2 పార్ట్స్ని కూడా జాయింట్ అనేది చేసేసుకున్నాం కదా. చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ సైడ్కి 2 సార్లు ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి క్రాస్గా డాట్స్ ఎలా అయితే వేస్తాం మనం బ్లౌజ్కి, అలాగే క్రాస్గా డాట్స్ లాగా కాకుండా క్రాస్గా మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, చూసారు కదా, ఇలా కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ క్రాస్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు కింది పార్ట్ ఏ విధంగా కుట్ట వేసేసుకుని ఇప్పుడు పట్టీని జాయింట్ చేసుకోవాలి. ఇలాగా జాయింట్ పీస్ ఉంది కదా, మనం కట్ చేస్తున్నాం కదా, ఇలాగా పెట్టేసుకొని కరెక్ట్ ఇలా 2 కుట్లు వేయండి. జాయింట్ చేసింది పెద్ద కుట్టు పెట్టకండి, చిన్న కుట్టు పెట్టేసి ఇలాగా స్ట్రైట్గా అయితే కుడుతూ రావాలన్నమాట. 2 కుట్లు అనేది వేయండి, పై కుట్టు వేయకండి. ఓకేనా, ఇలా 2 కుట్లు వేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి ఇలాగా. ఓకేనా, థ్రెడ్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఇటువైపు మనం కోర్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ చేసి అయితే కుట్టడం లేదనమాట. కోర్ లేకపోతే 2 సార్లు ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఓకేనా, పట్టికి ఇప్పుడు ఈ విధంగా కింది పార్ట్కి పట్టి పెట్టేసి రఫ్ చేయాలన్నమాట. చేతిలో ఫస్ట్ ఇలా పట్టుకొని ఇలా రఫ్ చేసేసి స్ట్రైట్గా అయితే కుడుతారండి. ఓకేనా, మరి మీరు క్లాత్ ఒకటి పైకి ఒకటి కిందికి పెట్టేసుకుంటూ కుట్టకండి. ఓకేనా, తలకాయ నొప్పి అయిపోతుంది. అది లంగా వేసుకున్నప్పుడు మనకి పైకి కిందికి ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా, మళ్ళీ కస్టమర్కి అది నచ్చదు, మనకి గిరాక్ కూడా రాదనమాట. మళ్ళీ కుట్టించుకోవడానికి రారనమాట బట్టలు వచ్చేసి. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ కోర్ లేదు కాబట్టి ఇక్కడ 2 సార్లు ఇలాగ ఫోల్డింగ్ చేయాలి మనము.
ఇలా ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా కింది పార్ట్కి కరెక్ట్గా కరెక్ట్గా ఎలా ఉందో అలానే పెట్టేసి దాని అంతానే పట్టు అనేది పెట్టేసి తర్వాత ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు కుట్టిన తర్వాత థ్రెడ్ని కట్ చేసాం కదా. ఇప్పుడు ఈ పట్టు ఫోల్డింగ్ చేసేసాం కదా, ఆ పట్టిని మనం కుట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇలాగ స్ట్రైట్గా అయితే కుట్టు అనేది చేసేయాలి. థ్రెడ్ని కట్ చేసేయాలన్నమాట. ఓకేనా. థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్కి ఒకసారి ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఇలాగా డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసి కూడా మనం కుట్టవచ్చు, కాకపోతే హెచ్చు తగ్గులు వస్తుంది. అందుకే మనం ఫస్ట్ ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది మనకి. ఓకేనా. చూస్తారు కదా. ఇప్పుడు లాస్ట్లో రఫ్ చేయకండి, ఏం అవసరం లేదు మనకి. మనం మళ్ళీ పట్టి ఫోల్డింగ్ చేసి కూడా రఫ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు జాయింట్ చేస్తుంటాం కదా కింది పార్ట్, అలాగే పార్ట్ పట్టి పార్ట్ని జాయిన్ చేసి అది లోపలికి వచ్చే విధంగా లోపలికి పెట్టేసి ఇలాగ పట్టి అనేది పైకి వచ్చే విధంగా కుడుతూ రావాలి. ఇలాగ రఫ్ చేసేసి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుంటూ కింద ఉన్న జాయింట్ ఉంది కదా, జాయింట్ లోపలికి పెట్టేసుకుంటూ కుడుతూ రావాలి. ఓకేనా. వీడియోలు చూస్తుంది కదా ఈ విధంగా. ఓకేనా. ఇలా కుడుతూ రావాలి. మీకు ఒకవేళ పట్టింది కొంచెం గుబ్బలాగా వస్తుంది అనుకుంటే ఒక ప్రిల్స్ పెట్టేసేయండి. ఓకేనా, సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఇలాగా రఫ్ చేసేసేయాలి. ఓకేనా. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగైతే పట్టి కుట్టించిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా పట్టి ఇటు సైడ్ పట్టుకోవాలి అనమాట. ఇలాగా లంగాన్ని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంతా వదిలేసాలి గ్యాప్. ఒక 2 లేదా 2.5 ఇంచ్ వదిలేసి ఇప్పుడు రఫ్ చేయాలి. రఫ్ చేసి కొంచెం రౌండ్ తిప్పుతూ నేను చెయ్యి ఏ విధంగా తిప్పానో అలా తిప్పాలన్నమాట. అలా తిప్పేసిన తర్వాత కరెక్ట్ పట్టుకోవాలి క్లాత్ వచ్చేసి. ఓకేనా. హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పట్టుకొని మనం స్ట్రైట్గా కుట్టని చేసేసుకుంటూ రావాలి. ఓకేనా. రెడీమేడ్ లెహంగాలు ఉంటాయి కదా, క్లాత్ ముందుగా ఒక క్లాత్ కిందికి అలా పెట్టేసి కుట్టకండి. ఓకేనా. కరెక్ట్గా పెట్టేసి కుట్టండి. ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో రఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కుట్టు అనేది కుట్టేసేయండి, మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసేసేయాలి. ప్రతి ఒక్క దానికైతే 2 కుట్లు అనేది కంపల్సరీ వేయాలి. స్టిఫ్గా ఉంటుంది మనకి. మన కుట్టు నచ్చితే కూడా కస్టమర్స్ కూడా చాలా అయితే వస్తూ ఉంటారు మనకి. ఓకేనా. మనం ఫస్ట్ కుట్టేది కుట్టు కరెక్ట్ కుట్టాలి. ఓకేనా. ఇలాగా రెండో కుట్టు కూడా వేసేసుకుంటూ రావాలి. వీడియో చూపిస్తున్నాను కదా ఇలాగా. ఓకేనా. లాస్ట్లో ఇలాగా రఫ్ చేసేసరి రౌండ్ ఫస్ట్ ఏ విధంగా తిప్పానో రౌండ్ అలానే తిప్పేసి రఫ్ చేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్కి కింది వైపు ఉంది కదా, కింది వైపు పట్టు అనేది కుట్టాలన్నమాట. 2 సార్లు ఫోల్డింగ్ చేయాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసి మిషన్ మీదనే పెట్టేసేయండి లంగా మొత్తం. ఓకేనా. ఇలా రఫ్ చేసేసి కుడుతూ రావాలి స్ట్రైట్గా. ఇక్కడ కింది వైపు మనం ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. డిజైన్ లాగా అలా కూడా పెట్టచ్చు, ఏం కాదు, మీ ఇష్టం అది. అలా కూడా పెట్టచ్చు, లేదంటే మనం ఇలాగా సింపుల్గా పట్టిలాగా కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుడుతూ రావాలి. చూసారు కదా. ఫస్ట్ ఫోల్డింగ్ ఎక్కడి వరకు అయితే ఎక్కడి నుంచి కుడుతూ వచ్చామో పట్టిని అక్కడ మనం కుట్టు అనేది రఫ్ చేసేసి స్టాప్ చేసేసి దారాన్ని కట్ చేయాలి. ఇలాగా 6 పీస్ల క్రాస్ లంగా రెడీ. కంప్లీట్ కమెంట్ చేయండి తప్పకుండా ఎలా మీకు అర్థమైందో లేదో అనేసి. ఓకేనా. ఫాతిమా టైలరింగ్ ఫ్యాషన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.